హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 అనుక్షణం ఉత్కంఠభరితంగా కలిగిస్తూ ముందుకైతే సాగుతుంది అని చెప్పవచ్చు. ఈ సమయంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ తిరిగి మళ్ళీ రీఎంట్రీ ద్వారా ఎంట్రీ ఇచ్చి తమ నామినేషన్ని అయితే కొనసాగించి హౌస్లో ఉన్న ప్రతి ఒక్కరికి చుక్కలు చూపించేస్తున్నారు అని చెప్పాలి. ఈ సందర్భంలో బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి ఇమ్మాన్యుయల్ని కట్టప్పతో పోలుస్తూ సెటరికల్ కామెంట్స్ చేసినా కూడా భరణి తన మనసులో మాట అయితే అందరి ముందు వెళ్ళగక్కేశాడనే చెప్పాలి. ఎందుకంటే భరణి ఎలిమినేట్ అయ్యే సమయంలో ఇమ్మాన్యుయల్ వద్ద పవర్ అస్త్రా ఉంది. ఇమ్మాన్యుయల్కి భరణికి మధ్య ఉన్న సంబంధం దృష్ట్యా ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ ఆ పవర్ అస్త్రా భరణికే వాడి భరణిని సేవ్ చేస్తాడని అందరూ అనుకున్నారు. భరణి అయితే పూర్తిగా 100% విశ్వాసం ఉంచాడు. కానీ ఇమ్మాన్యుయల్ భారీ ట్విస్ట్ ఇచ్చి భరణికి పెద్ద షాకే ఇచ్చి బొక్క పెట్టేశాడనే చెప్పవచ్చు. రాముకి పవర్ అస్త్ర వాడేయడంతో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వెళ్ళిపోయాడు. అయితే ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి ఇమ్మాన్యుయల్ని కట్టప్పతో పోలుస్తూ, కట్టప్ప ఎంత పని చేశావు కట్టప్ప, బాహుబలిని చంపేశావు కట్టప్ప, నువ్వు బాహుబలి మళ్ళీ తిరిగి వచ్చాడు, అమరేంద్ర బాహుబలి మళ్ళీ వచ్చేశాడు అంటూ కామెడీ డైలాగ్ చెప్పినప్పుడు నవ్వుతూ ఉన్నప్పటికీ భరణి తన మనసులో ఎంత బాధ ఉందో, తాను ఎంత వేదన పడ్డాడో ఆ ఒక్క డైలాగ్తోనే చెప్పేశాడు అని చెప్పవచ్చు. దీని అర్థం కూడా ఇమ్మాన్యుయల్కి బాగానే అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ అంత ఈజీగా గేమ్ అయితే ఆడటం లేదు. ప్రతి ఒక్క క్షణం కూడా ఎంతో ఆలోచించి అడుగులు ముందుకు వేస్తున్నాడు. కాబట్టి కట్టప్పతో పోల్చడంపై ఇమ్మాన్యుయల్ ఇక తన మనోగతాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతాడో చూడాలి. మొత్తంగా భరణి ఇమ్మాన్యుయల్ని కట్టప్పతో పోలుస్తూ చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.